రైతు సోదరులకి నమస్కారం అండి. మీరు చూస్తున్నది ఎఫ్ఎంసి కంపెనీ వాళ్ళది కొత్త మంది. దీని పేరు టువెంటో. ఇది 2025 జూలై 15వ తారీఖు రోజు దీన్ని మార్కెట్లోకి కంపెనీ ప్రవేశపెట్టడం జరిగింది. ఇది మిరప పంటలో వచ్చే బ్లాక్ త్రిప్స్ని, అదేవిధంగా కాయ తొలుసు పురుగుని, ఆకు నమిలి తినే పురుగుని, పూత నమిలి తినే పురుగుని, అదేవిధంగా ఇగుర్లను తొలుసుకొని తినే పురుగును కూడా సమర్థవంతంగా నివారిస్తుంది. దీంట్లో ఉన్న టెక్నికల్స్ మనం ఒకసారి గమనించినట్లయితే దీంట్లో క్లోరాంత్రాన్ నిలిప్రోల్ అనే టెక్నికల్ 47.85% తోటి ఎస్సీ ఫార్మెట్లో దీని మ్యానుఫ్యాక్చరింగ్ అనేది చేశారు. మనకి ఈ క్లోరాంత్రాన్ నిలిప్రోల్ అనే టెక్నికల్ మనకి ఇంతకుముందు కూడా ఈ ఎఫ్ఎంసి కంపెనీలో అందుబాటులో ఉంది. దాన్ని మనం గమనించినట్లయితే ఈ క్లోరాంత్రాన్ నిలిప్రోల్ అనే టెక్నికల్ మనకి కొరాజన్లో దొరుకుతుంది. మనం కొరాజన్లో గమనించినట్లయితే ఒకసారి కొరాజన్లోనేమో 18.5% తోటి ఈ క్లోరాంత్రాన్ నిలిప్రోల్ అనేది టెక్నికల్ ఉంటుంది. ఈ టువెంటోని గమనించినట్లయితే 47.85% తోటి ఉంటుంది. ఇక్కడ చూడండి, కొరాజన్లోనేమో క్లోరాంత్రాన్ నిలిప్రోల్ వెయిట్ అండ్ వెయిట్, సిస్టమిక్ అండ్ కాన్సన్ట్రేటివ్ 18.5%. అదేవిధంగా టువెంటోని గమనించినట్లయితే క్లోరాంత్రాన్ నిలిప్రోల్ 47.85% వెయిట్ అండ్ వెయిట్, సిస్టమిక్ అండ్ కాన్సన్ట్రేటివ్ పద్ధతి సేమ్ ఉన్నది. కాకపోతే ఇక్కడ మనకి డోస్ అనేది చూడండి, మందు డోస్ అనేది కొరాజన్లోనేమో 18.5% ఉంది. ఇక్కడ టువెంటోలోకి వచ్చేసరికేనేమో 47.85% ఉంది. టూ మచ్ డోస్. ఇది 18.5 ఎక్కడ, 47.85 ఎక్కడ, అంటే 3 డోస్ తోటి దీన్ని తయారు చేయడం జరిగింది. కాబట్టి ఇది చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. మనం ఇంతకుముందు 18.5% ఉన్న కొరాజన్ స్ప్రే చేస్తేనే మనకి 4 రోజుల కానుంచి మిరప పూతలోంచి సన్న సూదులు కాసినట్టుగా మిరపకాయలు కాసి మనకు వారం రోజులలో ఒక క్రాప్ సెట్ అవుతున్నట్టుగా మనకు తోట కనిపించేది. ఒక 15 రోజులలో మనకు తోట క్రాప్ కూడా సెట్ అయ్యేది. కొరాజన్ అంత ఎఫెక్టివ్గా పనిచేసేది 18.5% ఉన్న కొరాజనే. మరి అలాంటిది మనకు వీళ్ళు 47.85% డోస్ తోటి ఇస్తారు. ఇదెంత ఎఫెక్టివ్గా పనిచేయాలి? 100% అంత ఎఫెక్టివ్గా ఇది పనిచేస్తుంది. అయితే దీని డోసులు మనం గమనించినట్లయితే క్వాంటిటీ గమనించినట్లయితే మనం కొరాజన్ అయితే ఒక ఎకరానికి 60 ml స్ప్రే చేసేది. ఒక 60 ml తీసుకుంటే ఎకరం తోటకు మనకు సరిపోయేది. ఈ టువెంటోని తీసుకుంటే 50 ml స్ప్రే చేయాల్సి ఉంటుంది. అంటే క్వాంటిటీ అనేది జస్ట్ 10 ml తేడా దానికి దీనికి. కానీ డోస్ మాత్రం ఇది 18% ఉంటే అది 47% ఉంది. కాబట్టి మీరు దీన్ని స్ప్రే చేయండి, మీకు 100% రిజల్ట్ అనేది ఉంటుంది. ఇది నల్లితో పాటుగా అన్ని రకాల పురుగులను కూడా సమర్థవంతంగా నివారిస్తుంది. అయితే దీన్ని ఏ పంటలపై స్ప్రే చేయొచ్చు అంటే అన్ని రకాల పంటలపై స్ప్రే చేయొచ్చు. కాకపోతే డోస్ అనేది కొంచెం క్వాంటిటీ అనేది కొంచెం తగ్గించి తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకి మిరప, పత్తి పంటలపై స్ప్రే చేసినప్పుడు ఎకరానికి 50 ml తీసుకుంటే సరిపోతుంది. అదేవిధంగా ఆకుకూర పంటలు, కూరగాయ పంటలు, వరి పంటలు, పండ్ల తోటలపై తీసుకున్నప్పుడు ఒక 20 ml తీసుకుంటే ఎకరానికి సరిపోతుంది. ఇప్పుడు వీటి రేట్లు మనం గమనించినట్లయితే మనం 60 ml కొరాజన్ తీసుకుంటాం ఒక ఎకరానికి స్ప్రే చేయడానికి. మనం ఎంత పెడుతున్నాం? 800 నుంచి 850 పెడతాం 60 ml కొరాజన్కి. మనం 50 ml దీన్ని తీసుకున్నట్లయితే, టువెంటోని తీసుకున్నట్లయితే మనకి 1150 నుంచి 1250 రూపాయల మధ్యలో దొరుకుతుంది. రేట్లు కూడా పెద్ద తేడా ఏం లేదు. ఇప్పుడు 18.5% ఉన్న కొరాజన్కి 800, 850 పెట్టినప్పుడు 47% ఉన్న దీనికి ఎంత పెట్టాలి? ఆ డోస్ పరంగా లెక్కేసుకుంటే దీని రేటు 2000 దాకా ఉండాలి. కానీ అలా లేకుండా మనకి 1150 నుంచి 1250 మధ్యలోనే ఉంది. ఇదే నల్లిని కంట్రోల్ చేసే మిగతా మందుల జోలికి పోతే ఎక్స్పోనస్ అని, గ్రాస్ అని, వాటి చాలా ఉన్నాయి. వాటి జోలికి ఏది మనకు 2000కి అటు ఇటు దగ్గరలో ఉంటుంది రేటు. కానీ ఇది మాత్రం మనకి 1300కి బిలోలోనే ఉంది. కొంచెం ఏరియాలను బట్టి కొంచెం అటు ఇటుగా ఉండొచ్చు, కానీ రేటు ఇంతవరకే ఉంటుంది. పని మాత్రం అద్భుతమైన పని చేస్తుంది. దీని కాంబినేషన్ మనం ఒకసారి చూసినట్లయితే, ఈ టువెంటో కాంబినేషన్ మనం చూసినట్లయితే మనకు మార్కెట్లో ప్రాపర్ గైట్ ఉంటుంది. 57% తోటి ఈసీ ఫార్మెట్లో ఉంటుంది. ఈ ప్రాపర్ గైట్ అనేది ఒక 600 ml తీసుకోండి. ఈ టువెంటోని ఒక 50 ml తీసుకోండి. టువెంటో 50 ml, ప్రాపర్ గైట్ 600 ml. ఈ ప్రాపర్ గైట్ అనేది మనకి దగ్గర 30 నుంచి 35 రకాల మైట్స్ని కంట్రోల్ చేస్తుంది. ఈ ప్రాపర్ గైట్ 600 ml, టువెంటో 50 ml, ఈ రెండింటిని ఒక్కాడ కలిపి మీరు ఈ కాంబినేషన్లో మీరు స్ప్రే చేయండి. మీకు అద్భుతమైన రిజల్ట్ ఉంటుంది. తోటలో మంచి క్రాప్ అనేది సెట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది.
ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.